మొక్కలలో పోషణ. జీవరాశులన్నిటికీ ఆహారం ఆవశ్యకమని మీరు 6వ తరగతిలో నేర్చుకున్నారు. పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వులు, విటమిన్లు మరియు ఖనిజ లవణాలు ఆహారంలోని అంశాలని కూడా మీరు నేర్చుకున్నారు. ఆహారంలోని ఈ అంశాలన్నీ మన శరీరానికి అవసరం. వీటినే పోషకాలు అని పిలుస్తారు. అన్ని జీవరాశులకు ఆహారం అవసరం. మొక్కలు తమ ఆహారాన్ని తామే స్వయంగా తయారు చేసుకోగలవు, కానీ మానవులతో సహా జంతువులు ఆ పని చేయలేవు. అవి ఆహారాన్ని మొక్కల నుండి కానీ, మొక్కలను ఆహారంగా తినే జంతువుల నుండి కానీ పొందుతాయి. ఈ విధంగా జంతువులు మరియు మానవులు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మొక్కలపై ఆధారపడతాయి. మొక్కల్లో పోషణ విధానం. మొక్కలు మాత్రమే నీరు, కార్బన్ డయాక్సైడ్ మరియు ఖనిజ లవణాలు ఉపయోగించుకొని తమ ఆహారాన్ని తామే స్వయంగా తయారు చేసుకునే జీవులు. ఈ ముడి పదార్థాలు వాటి పరిసరాల్లోనే ఉంటాయి. పోషకాలు జీవులకు తమ శరీర నిర్మాణానికి, పెరుగుదలకు, దెబ్బతిన్న శరీర భాగాల మరమ్మతుకు మరియు శరీరంలో వివిధ జీవక్రియలు నిర్వహించడానికి అవసరమైన శక్తిని ఇస్తాయి. పోషణ అనేది ఒక జీవి ఆహారాన్ని తీసుకునే మరియు శరీరంలోని దాన్ని వినియోగించుకునే విధానం. జీవులు సరళ పదార్థాల నుండి తమ ఆహారాన్ని తామే స్వయంగా తయారు చేసుకునే విధానాన్ని స్వయం పోషణ అంటారు. జీవులు సరళ పదార్థాల నుండి తమ ఆహారాన్ని తామే స్వయంగా తయారు చేసుకునే విధానాన్ని స్వయం పోషణ అంటారు. అందుచేత మొక్కలను స్వయం పోషకాలు అంటారు. జంతువులు మరియు చాలా ఇతర జీవులు మొక్కలు తయారు చేసిన ఆహార పదార్థాలను తీసుకుంటాయి. వాటిని పరపోషకాలు అంటారు. జంతువులు మరియు చాలా ఇతర జీవులు మొక్కలు తయారు చేసిన ఆహార పదార్థాలను తీసుకుంటాయి. వాటిని పరపోషకాలు అంటారు. మొక్కల్లో ఆహారాన్ని తయారు చేసే కర్మాగారాలు ఎక్కడ ఉన్నాయి? ఆహారం మొక్కల్లోని అన్ని భాగాల్లో తయారవుతుందా, లేక కేవలం కొన్ని నిర్ణీత భాగాల్లోనే తయారవుతుందా? మొక్కలు ముడి పదార్థాలను తమ పరిసరాల నుంచి ఎలా గ్రహిస్తాయి? వాటిని మొక్కల్లో ఆహారం తయారయ్యే కర్మాగారానికి ఎలా తరలిస్తాయి అని ఇప్పుడు మనం అడగవచ్చు. కిరణజన్య సంయోగ క్రియ మొక్కల్లో ఆహారం తయారు చేయు ప్రక్రియ. పత్రాలు మొక్కల ఆహార కర్మాగారాలు. పత్రాలు అనేవి మొక్కల ఆహార కర్మాగారాలు అన్నమాట. కావున ముడి పదార్థాలు అన్ని పత్రాలకు తప్పక అక్కడకు చేరాలి. ముడి పదార్థాలన్నీ పత్రాలకు తప్పక అక్కడకు చేరాలి. నేలలో ఉన్న నీరు, ఖనిజ లవణాలు వేర్ల ద్వారా పీల్చుకోబడి పత్రాలకు రవాణా చేయబడతాయి. పత్రం యొక్క ఉపరితలం పై గల సూక్ష్మ రంధ్రాల ద్వారా గాలిలోని కార్బన్ డయాక్సైడ్ లోపలికి తీసుకోబడుతుంది. ఈ రంధ్రాలు రక్షక కణాలచే ఆవరించబడి ఉంటాయి. అలాంటి రంధ్రాలను పత్ర రంధ్రాలు అంటారు. వేరుకాండం, కొమ్ములు మరియు పత్రాల ద్వారా సాగిపోయే గొట్టాల వంటి నాళాల ద్వారా నీరు మరియు ఖనిజ లవణాలు పత్రాలకు రవాణా అవుతాయి. ఇవి పోషకాలను పత్రాలకు చేరవేయడం కొరకు నిరంతర మార్గాన్ని లేదా దారిని ఏర్పరుస్తాయి. మొక్కల్లో పదార్థాల రవాణా గురించి మీరు 7వ అధ్యాయంలో నేర్చుకుంటారు. ఈ బాక్స్లో చూద్దాం. భవనాలు ఇటుకలతో నిర్మితమై ఉండడాన్ని మీరు చూసి ఉంటారు. అలాగే సజీవుల యొక్క దేహం కణాలు అనే చిన్న చిన్న ప్రమాణాలతో తయారు చేయబడతాయి. కణాలు కేవలం సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే కనబడతాయి. కొన్ని జీవులు ఒకే ఒక కణంతో నిర్మితమై ఉంటాయి. కణం కణత్వచం అని పిలువబడే పలుచని వెలుపలి పొరతో ఆవరించబడి ఉంటుంది. చాలా కణములు విభిన్నంగా ఉంటాయి. మధ్య భాగంలో స్పష్టమైన గుండ్రటి కేంద్రకం అనే నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. కేంద్రకం కణద్రవ్యం అని పిలువబడే జెల్లీ వంటి పదార్థంచే ఆవరించబడి ఉంటుంది. ఇదిగో కణం, ఇది కేంద్రకం అంటారు దీన్ని. ఇది ఒక కణం అయితే ఇది ఒక కేంద్రకం. ఈ చిన్న చిన్న డాట్స్ ఉన్నాయి కదా, ఇది కణద్రవ్యం అన్నమాట. ఇది ఈ లేయర్ ఉంది కదా, ఇది గీతలాగా చుట్టూ పైన, ఇది కణత్వచం అన్నమాట. ఇది ఒక కణపటం అన్నమాట.
పత్రాలు పత్రహరితం అనే ఆకుపచ్చని వర్ణ ద్రవ్యాన్ని కలిగి ఉంటాయి. అంటే ఆకులు ఈ పత్రహరితం అనే ఆకుపచ్చని వర్ణ ద్రవ్యాన్ని కలిగి ఉంటాయి. ఇది సౌరశక్తిని గ్రహించడంలో సహాయపడుతుంది. ఈ ఆకు అనేది సౌరశక్తిని గ్రహించడంలో సహాయపడుతుంది. ఈ శక్తి కార్బన్ డయాక్సైడ్ మరియు నీటి నుండి ఆహారాన్ని తయారు చేయడంలో ఉపయోగపడుతుంది. ఈ సౌరశక్తి అనేది కార్బన్ డయాక్సైడ్ మరియు నీటి నుండి ఆహారాన్ని తయారు చేయడంలో ఉపయోగపడుతుంది. సూర్యకాంతి సమక్షంలో ఆహార పదార్థాల తయారీ జరగడం వలన కిరణజన్య సంయోగ క్రియ అని పిలువబడుతుంది. సూర్యకాంతి సమక్షంలో ఆహార పదార్థాల తయారీ అనేది జరగడం వలన కిరణజన్య సంయోగ క్రియ అని పిలువబడుతుంది. కావున కిరణజన్య సంయోగ క్రియను జరపడానికి పత్రహరితం, సూర్యరశ్మి, కార్బన్ డయాక్సైడ్ మరియు నీరు అవసరమని తెలుస్తుంది. కిరణజన్య సంయోగ క్రియ అనేది జరపడానికి ఏమేమి అవసరం? సూర్యరశ్మి, కార్బన్ డయాక్సైడ్ మరియు నీరు అవసరమని తెలుస్తుంది. ఇది భూమిపై జరిగే ఒక ప్రత్యేకమైన ప్రక్రియ. పత్రాల ద్వారా సౌరశక్తి గ్రహింపబడి మొక్కల్లో ఆహారం రూపంలో నిల్వ చేయబడుతుంది. పత్రాల ద్వారా అంటే ఆకుల ద్వారా సౌరశక్తి అనేది గ్రహించబడి మొక్కల్లో ఆహారం రూపంలో నిల్వ చేయబడుతుంది ఆ సౌరశక్తి అనేది. అలా భూమిపై గల సమస్త జీవరాశులకు అంతిమ శక్తి వనరు సూర్యుడు. భూమిపై గల సమస్త జీవరాశులకు అంతిమ శక్తి వనరు సూర్యుడు. కిరణజన్య సంయోగ క్రియ లేకుండా భూమిపై జీవనాన్ని మీరు ఊహించగలరా? కిరణజన్య సంయోగ క్రియ లేకుంటే ఎలాంటి ఆహారం ఉండదు. దాదాపు అన్ని జీవుల మనుగడ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మొక్కలచే తయారు చేయబడిన ఆహారంపైనే ఆధారపడి ఉంటుంది. అంతేకాక అన్ని జీవుల మనుగడకు అత్యంత ఆవశ్యకమైన ఆక్సిజన్ వాయువు కూడా ఈ కిరణజన్య సంయోగ క్రియ జరిగేటప్పుడు ఉత్పత్తి అవుతుంది. కిరణజన్య సంయోగ క్రియ లేకపోతే భూమిపై జీవుల మనుగడ అసాధ్యం. కిరణజన్య సంయోగ క్రియ జరిగేటప్పుడు పత్రహరితం కలిగిన పత్రాలలోని కణాలు సూర్యరశ్మి సమక్షంలో పిండి పదార్థాన్ని తయారు చేయడానికి కార్బన్ డయాక్సైడ్ మరియు నీటిని ఉపయోగించుకుంటాయి. ఈ ప్రక్రియని క్రింది సమీకరణం ద్వారా సూచించవచ్చు. ఇక్కడ ఒక సమీకరణం ఇచ్చారనమాట. కిరణజన్య సంయోగ క్రియ సమీకరణం అంటారు దీన్ని. కార్బన్ డయాక్సైడ్ ప్లస్ నీరు, సూర్యకాంతి పత్రహరితం. అంటే సూర్యకాంతిని పత్రహరితం అనేది గ్రహించుకోవడం వల్ల కార్బోహైడ్రేట్ మరియు ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఆకు అడ్డుకోత, పత్రం అడ్డుకోత. మనకి ఆకు అడ్డుకోత అని మనం చిన్నప్పుడు చదువుకునే టెక్స్ట్ బుక్లో ఇది ఇచ్చారు. మనకి ఎగ్జామ్స్లో కూడా డయాగ్రామ్ ఇది వచ్చేది. ఇంకొన్ని ఇక్కడ పత్రం అడ్డుకోత అని ఇచ్చారనమాట. చూడండి, ఇవి ఉన్నాయి కదా, వీటిని పత్రహరితం అంటారు వీటిని. తర్వాత ఇక్కడ లోపల డాట్స్ ఉంటాయి కదా, వీటిని రక్షక కణాలు అంటారంట వీటిని. తర్వాత ఇది వచ్చేసి పత్రరంధ్రం ఇక్కడ ఇచ్చారు. ఇది ఆకు అడ్డుకోత, పత్రం అడ్డుకోత అనమాట. ఇది పత్రరంధ్రం అనమాట. ఇది తెరిచి ఉన్న పత్రరంధ్రం, ఇవి రక్షక కణాలు, తర్వాత ఇది పత్రం. ఈ ప్రక్రియ జరిగేటప్పుడు కిరణజన్య సంయోగ క్రియ చూపే పటం అనమాట. ఇదిగోండి, ఇక్కడ సూర్యకాంతి ద్వారా పత్రం అనేది సూర్యకాంతిని గ్రహించుకున్నప్పుడు కార్బన్ డయాక్సైడ్, ఆక్సిజన్ వస్తుందన్నమాట. కిరణజన్య సంయోగ క్రియను చూపే పటం. ఈ ప్రక్రియ జరిగేటప్పుడు ఆక్సిజన్ వాయువు విడుదలవుతుంది. పత్రాలలో పిండి పదార్థం ఉనికి కిరణజన్య సంయోగ క్రియ జరగడాన్ని నిర్ధారిస్తుంది. పిండి పదార్థం అనేది కూడా ఒక కార్బోహైడ్రేటే. పిండి పదార్థం అనేది ఒక కార్బోహైడ్రేట్. 2 కుండీలలో పెరుగుతున్న ఇది ఒక కృత్యం అనమాట. మనకు అవసరం లేదు, జస్ట్ మనం కృత్యం తెలుసు కాబట్టి చేసుకుంటా బెటర్. ఇది పిల్లల కోసం ఇచ్చారు. తర్వాత వివిధ వర్ణాల పత్రాలు. చెరువులు లేదా ఇతర నీరు గల నీటిలో వనరులలో జిగటగా ఉన్న ఆకుపచ్చని ప్రాంతాలను మీరు తరచుగా చూస్తుంటారు. ఇవి సాధారణంగా శైవలాలు అనబడే జీవుల పెరుగుదల వల్ల ఏర్పడతాయి.
ఈ శైవలాలు ఆకుపచ్చ రంగులో ఎందుకు ఉంటాయో మీరు ఊహించగలరు. అవి వాటికి ఆకుపచ్చని రంగును కలిగించే పత్రహరితాన్ని కలిగి ఉంటాయి. శైవలాలు కూడా కిరణజన్య సంయోగ క్రియ ద్వారా తమ ఆహారాన్ని తామే తయారు చేసుకుంటాయి. మొక్కలే కాకుండా శైవలాలు కూడా కిరణజన్య యొక్క సంయోగ క్రియ ద్వారా తమ ఆహారాన్ని తామే తయారు చేసుకుంటాయి. మొక్కల్లో కార్బోహైడ్రేట్లు కాక ఇతర ఆహార పదార్థాల సంశ్లేషణ. మొక్కలు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా కార్బోహైడ్రేట్లు తయారు చేసుకుంటాయని ఇప్పుడే మీరు తెలుసుకున్నారు. కార్బోహైడ్రేట్లు కార్బన్, హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ అణువులతో తయారవుతాయి. ఇవి ఆహారంలోని ఇతర అంశాల అయిన మాంసకృతులు, క్రొవ్వుల తయారీలో ఉపయోగపడతాయి. కానీ మాంసకృతులు నత్రజని కలిగి ఉన్న నైట్రోజన్ కలిగి ఉన్న నత్రజనియుత పదార్థం. మొక్కలు నత్రజనిని ఎక్కడ నుండి పొందుతాయి? గాలిలో అధిక మొత్తంలో నత్రజని వాయు రూపంలో ఉంటుందని మీరు జ్ఞప్తికి తెచ్చుకోండి. అయితే మొక్కలు ఈ రూపంలో నత్రజనిని శోషించుకోలేవు. నేలలో వాయు రూప నత్రజనిని మొక్కలు వినియోగించదగిన రూపంలోకి మార్చి నేలలోకి విడుదల చేయగలిగే నిర్దిష్టమైన బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇలా విడుదలైన నత్రజని మొక్కలచే నీటితో పాటు శోషించబడుతుంది. ఇలాగే వీరు నత్రజని అధికంగా గల ఎరువులను నేలకు కలిపే రైతులను చూసే ఉంటారు. ఈ విధంగా మొక్కలు ఇతర అంశాలతో పాటు తమకు అవసరమైన నత్రజనిని పూరించుకుంటాయి. తర్వాత మొక్కలు మాంసకృతులు, కొవ్వుల వంటి వాటిని సంశ్లేషిస్తాయి. మొక్కల్లో ఇతర పోషణ విధానాలు. పత్రహరితం లేని మొక్కలు కొన్ని ఉంటాయి. అవి ఆహారాన్ని సంశ్లేషించుకోలేవు. మరి అవి ఎలా జీవిస్తాయి? ఎక్కడ నుండి పోషణను పొందుతాయి? అటువంటి మొక్కలు మానవుల ఇతర జీవుల వలె ఇతర మొక్కల ఉత్పత్తి చేసిన ఆహారంపై ఆధారపడతాయి. అవి పోషణ విధానాన్ని ఉపయోగిస్తాయి. పసుపు రంగు గల తీగలాంటి నిర్మాణాలు చెట్టు కాండం, కొమ్మల చుట్టూ చుట్టుకొని ఉండడాన్ని మీరు చూసారా? ఇది కస్కూట అంటే బంగారు తీగ అనబడే ఒక మొక్క. ఈ మొక్కలో పత్రహరితం అనేది ఉండదు. అంటే ఆహారాన్ని అది దానంతటికి అది సిద్ధం చేసుకోలేదు. ఇది ఏ మొక్కపై అయితే ఎగబ్రాకుతుందంటే ఒక చెట్టుపై కానీ దేనిపై కానీ అది కొన్ని తీగలు పాకుతూ ఉంటాయి. ఆ మొక్క నుండి తయారు చేయబడిన ఆహారాన్ని గ్రహిస్తుంది. ఇది ఏ మొక్కపై పెరుగుతుందో దానిని అతిధేయి అంటారు.